హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లోలా చాలా బాగుంటుందన్నమాట. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, తప్పకుండా చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ నచ్చిన వాళ్ళకి కూడా ఈ విధంగా చేస్తే డెఫినెట్గా నచ్చుతుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని చూద్దాము. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, చిన్న టమోటాలు అయితే 2, పెద్ద టమోటాలు అయితే 1 తీసుకోండి. ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇంకా 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెక్కలు, 3 చిన్న అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు సాల్ట్ పైన స్ప్రింకిల్ చేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పచ్చి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే దీని పచ్చి వాసన పోతుంది. ఇలా మూత పెట్టుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. సో ఇలా అన్నీ మెత్తబడి, ఆనియన్స్ టమాటో మెత్తబడి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లార్చుకున్నాక దీన్ని మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట. ధనియా జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, పసుపు అర టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకుంటూ వేసుకోండి. సో ఇప్పుడు ఇవంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పన్నీర్ ముక్కల్ని తీసుకుంటున్నానండి. ఈ పన్నీరు 200 గ్రామ్స్ ఉంటుందన్నమాట. దీన్ని క్యూబ్స్లో కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవటమే. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. పన్నీరు మన ఆయిల్లో ఒత్తినే ఫ్రై చేస్తే టేస్ట్ అంత రాదనమాట. మనం అన్ని మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పన్నీర్లోకి కాంబినేషన్గా గ్రీన్ పీస్ వేస్తారండి. గ్రీన్ పీస్ మీరు వేయాలనుకుంటే ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గ్రీన్ పీసు ఇంకా పన్నీరు ఈ 2 కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్స్ టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాము. పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. సో గ్రేవీ ఇలానే సరిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మరలా మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగానే మనకి ఆనియన్స్ టమోటాస్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ టైం అయితే పట్టదనమాట, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా చూసారు కదా, ఆయిల్ అనేది పైకి ఇలా రిలీజ్ అవుతూ ఉంది కదా. చక్కగా మనకి పన్నీరు ఇంకో టమాటో పేస్ట్ వేసుకున్నాం, అన్నీ కూడా చక్కగా మనకి ఉడికాయి కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసి గార్లిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతకంటే ముందు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకోవటమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కర్రీ చూస్తుంటే ఎంత ఎమ్మీగా ఉంది కదా. సో మనకి హోటల్ స్టైల్లో ఈ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఎలాంటి మసాలా కూడా వేసుకోలేదన్నమాట. సో నేను ఇక్కడ ఎలాంటి బిర్యానీ మసాలాలు కూడా వాడలేదండి. సో నార్మల్గా కర్రీని చేసుకున్నాను. యాక్చువల్లీ అసలు పన్నీర్ కర్రీ అంటే నేను టేస్ట్ చేయను అసలు. సో నేను చేసిన పన్నీర్ కర్రీ ఈరోజు చాలా బాగుంది. సో నేను చెప్పేటట్టు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పన్నీర్ తిన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లో కనుక చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఫ్రెండ్స్, ఇంతే. వీడియో నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి.